హాయ్ రాధా. హాయ్. లోకల్ డాక్టర్ ఏంటర్ ఇంకా రాడు. టెంట్ల కోసం శ్రీకాకుళం కొత్త సిలకలు కలకల్లా ఆడిపోతున్నాయి. సిలకడాట్రా కొత్త కోటేసినట్టున్నా మంచి కలకలాడిపోతున్నా. బాగా గుర్తుపడేసారా, బయలుదేరు. డాక్టర్ క్యాంప్ అంటే టెంట్ లో పేషెంట్లు ఉంటారు కదా డాక్టర్, ఎవరో కనపట్టలేదండి డాక్టర్. అలా టెంట్లు వేస్తేనే మీ సీనియర్ సిలకలు గూళ్ళు కట్టేసి గ్రూప్ డాన్స్లు ఆడేసి మిమ్మల్ని వదిలేస్తే ఇంకా రికార్డింగ్ డాన్స్లే. ఒరే వేరే ఆప్షన్ లేదు, మీరు ఇంటింటికి తిరగాల్సిందే సిలకలు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, కావాలంటే నీ హాజరు నేను ఏం చేస్తాను. సత్తిబాబు గారు, నా పని నన్ను చేసుకోనివ్వండి. ఎరా సర్పంచ్ సిలక తీరిందా? రేయ్ బొత్తలిప్పేమంటరా? ఇప్పుడే కానీ గాలట్లేదేంటి? ఏదైనా ఎదవేసాలు వేసారనుకోండి, పాట పాడించేస్తాను. పాట పాడింది సరిపోద్ది కానీ సీడ్ పాటకి టైం అయింది రండిరా. సైకిల్ పంచర్ అవ్వా. ఓయ్ డాక్టర్ సిలకలో ఇద్దరిద్దరు టీమ్గా సెపరేట్ అయిపోండి. మీ ఇద్దరు ఇటు వెళ్ళండి, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి, మిగిలిన వాళ్ళందరూ అటు వెళ్ళండి. చిలక గోరు ఇంకా మీ ఇద్దరు టీమా, ఎగిరిపోండి. డాక్టర్లా మా ఇంట్లోకి ఎవరు రాకండి, మా ఇంట్లో పేషెంట్లు ఎవరు లేరు. అది కాదండి, ఒకసారి హెల్త్ చెకప్ చేస్తాం. మీకు దండం, మా ఇంట్లో అందరూ బాగానే ఉన్నాం. ఏం జరిగిందే? బుట్ట బాబురా బకెట్ దాన్ని రా. ఇది ఇస్తే లేచి పరిగెడతాడు. పరిగెడితే పర్లేదు, పైకి పోతే నాకు డౌటే. ఇంతకీ వాడు చెప్పండి, ఆయన ఉన్నాడా పోయాడా? ఇంకా ఆస్తి పంపకాలు కూడా అవ్వలేదు. సకాలంలో వైద్యం అందక శిలక మృతి ఎప్పుడైనా విన్నారా? మీ ఇద్దరు జరగకపోతే జరిగేది అదే. జరగనే ఒరే అదిటి. అది మ్యాటర్. శిలక ఏమన్నా చార్మినార్ నుంచి పడ్డదా? చెట్టు మించే కదా పడింది. ఇదిగో మీ ఇద్దరు కలిసి ఉద్ధరించిన చాలు. శిలక గోరింక సెపరేట్ అయిపోండి, పోండి. థ్యాంక్ యూ సార్. అక్క అక్క అక్క, అరగంటలో మా నాన్న కూడా వచ్చేస్తారు. ఆయన్ని కూడా చెక్ చేసి వెళ్ళవా ప్లీజ్? ఏమి వెళ్దామా? ఇంకో పేషెంట్ ఉన్నాడు, మీరు వెళ్ళండి. సరే మనం వెళ్దాం. ఓకే. ఇస్తాను. మంచిదమ్మా. డిస్టర్బెన్స్గా ఉంటుందని నేనే ఆపేశాను. ఏంట్రా కళ్ళతో కబడ్డీ ఆడేస్తున్నావు?
పోనీ వెళ్ళిపోరా, పక్కన రూమ్ వేసామంటావా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే ఉంది. ఏ చదువుకోవా? రేయ్, ఊరు కొత్త కాబట్టి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను రా. నేను కళ్ళు మూసుకుని 3 చిటికలు వేసేటప్పుడు నువ్వు కనపడకూడదు. ఒకవేళ కనపడ్డా ఉంటే ఇంకెవరికి కనపడవు రోయ్. సత్యబాబు కౌంటింగ్ స్టార్ట్స్ నౌ. 1 2 and 3. ఎరా భయపడ్డావా? మనతో ఎట్టుకోకు రోయ్. పాట పాడించేస్తాను. మేలుకొస్తున్నావు సార్ కొంచెం దారి మర్చిపోయాను, చూపిస్తారా? పైకి వైల్డ్గా అంతో కానీ లోపల చేయలే. పదా పదా. దారిలో పేరెక్స్ కొనిస్తాను. క్యాంప్ ఎలా జరిగిందిరా? ట్రీట్మెంట్ ఏమైనా చేశారా? అయినా మీకు వచ్చేస్తే చేయడానికి ఏంటి రేపు పొద్దున్న మీరు అందరూ డాక్టర్లు అయిపోతారా? ఎవడైనా తలనొప్పి అని మీ దగ్గరికి వస్తే హ్యాంగ్ ఓవర్ అనుకుని 90 తాగేసి పడుకోమని ప్రిస్క్రిప్షన్ రాస్తారేమో. ఫన్నీరా, అసలు జర్నీ తెలియలేదు. రే అడ్రస్ తెలియదంట బాగానే తీసుకొచ్చేవరా. లోపలికి వెళ్ళి పాలు తాగి పడుకో. సార్ ఇలా వచ్చేలా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది, లోపలికి రండి. మర్యాదలు బాగానే ఉన్నారా? సర్లే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి. పదా ప్లీజ్ రండి. బదాం బదాం బదాం. రేయ్, ఆ సిగరెట్లు ఏంటి, ఈ మందు ఏంటి, అమ్మాయి వెనకాల ఇటు తిరగడం ఏంటి? మీరు మెడుకోసా సైకోసా? రేయ్, ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నారా? ఐ నీడ్ ఎ డామ్ ఎక్స్ప్లెనేషన్. ఉండండి రా, మీ పని సెలెక్ట్ డాక్టర్ గారితో చెప్తాను. రేయ్, ఆ భయం ముందుంటారా? వెళ్ళిపోతుందిరా కాలు. ఏంటి సర్పంచ్ ఇలాగా నీ మంది అలవాటు ఉందేంటి ఇలా వచ్చావు? సిలక డాక్టర్, నువ్వు ఈ కాకులతో చేరి మందే. నువ్వు వీళ్ళకి ఆకలంటాం చాలా బాగుంది రోయ్. ఆరే సిలకలు, ఈ కాకిగడితో మీకు ఏదో సిలక కొట్టు ఉన్నట్టుంది. కోటేసుకోండి. రేయ్, మీరు మద్యం పంచితే బెండ్ అయిపోవడానికి నేను చెట్టు మీద సిలకని అనుకున్నారా? అడిపిలో సింహాన్ని. రేయ్, తలుపులు మీరేస్తే ఆట, అదే నేనేస్తే వేట. ఏంట్రా కొడుతున్నావు? రేయ్, నేను ఎవరికి సైడ్ కొడితే నీకెందుకురా? అదేమన్నా నీ చెల్లా? నన్ను పిలిచిన ప్రతిదీ నా చెల్లె. ఎవరా నేను దూలగాసుకుండే వాళ్ళు ఉంటానా? లేకపోతే నువ్వేమన్నా ఎఫర్ చేసి లండన్లో ఉన్నావేంటి? ఎదో ఓటం నువ్వుని. అయినా నీకు గడ్డ వచ్చినట్లేదురా, గడ్డానికి నువ్వు మోల్సినట్టున్నావు. ఏరా, నువ్వు నాకే రూమ్ వేస్తావా? రై, హైదరాబాద్ లో ఒక్క ఓటర్కే వాల్బాబు టికెట్ వేసి పిలిపించుకోండి. నీకు ఆ మాత్రం రూమేలేనా? ఏంటి సర్పంచ్ గారు బాగా అలసిపోరనుకుంటే పెగ్గేస్తారేంటి? మీరు ముసలోడు అవ్వకూడదు సార్. థ్యాంక్ యూ. చేర్స్. సార్, మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను సార్. ఎందుకు సార్ ఈ బాడీ వైలెన్స్? కొట్టిన చేతికి సుఖం లేదు, తిన్న చెంపకి సుఖం లేదు. ఏదైనా క్రియేటివ్ గా చేద్దాం సార్. నైట్ ఈస్ స్టిల్ యంగ్. అయితే పాటలు పాడుకున్నారా? మంచి ఐడియా సార్. సరే, మీలో ఎవరు పాడతారు? సత్తిగా బిల్డప్ తగ్గించి నువ్వు మొదలెట్టరా. నేనా? ఓకే. ఏ పాట పాడను? నీకు ఇష్టమైన పాటారా? అమ్మ చూడాలి. అమ్మ చూడాలి, నిన్ను నాన్నని చూడాలి. సార్ చిట్కలు బాగా వేస్తా తెలుసా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సార్? రే, దీనికి రిథమ్ యాడ్ చేయరా. నువ్వు యాడ్ చేయరా. ఓకే సార్. అమ్మ చూడాలి, నిన్ను నాన్నని చూడాలి. ఇదే పాట మా గోదావరిలో పాడరా. గోదావరిలో కూడా ఇదే పాట కదా సార్? ఓకే సార్. అమ్మా నేను చూడాలమ్మా, నాన్న కూడా చూడాలమ్మా. నాన్నట్టుకుని ఓ ముద్దులెట్టేలే, నీ ఒళ్ళు పడుకుని నిద్రోలే. దారిన వారేసింది, ఇంటికి వెళ్ళిపోతాను బాబు. రే, ఇదే సాంగ్ మా శ్రీకాకుళంలో ఇంకా యాప్ట్. నువ్వుమే సార్, శ్రీకాకుళం ఎస్తో స్టార్ట్ అవుద్ది, సత్వం కూడా ఎస్తో స్టార్ట్ అవుతుంది సార్. అందుకే నాకు శ్రీకాకుళం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి సార్, చిప్పేస్తా.
వచ్చి తొంగోలే ఆగ్రా బాయ్ ఆగో ఇదే పాట జర తెలంగాణ యాసలో వాడరా బాయ్ మా అక్కి కిరికిరి మస్తు ఉండాలే సార్ తెలంగాణ కేసీఆర్ ఐ లవ్ కేసీఆర్ సార్ ఏమన్నా లేడరా సార్ తెలంగాణ అంటే మంచి దావత్ తీయాలి ఇప్పుడు చూడండి సార్ ఇచ్చి పడేస్తా అమ్మా నిన్ను జర చూడాలి నిన్ను అయ్యకి ఇట్లా చూడాలి అయ్యకి మస్తుగా ముద్దులు పెట్టాలి నీ ఒళ్ళో చేరి బరాబర్ పండాలి ఎట్లుంది సార్ ఎందుకు సార్ మస్తు వాడినవరా బాయ్ ఛీ! అన్నిటికీ ఒకటే ఎమోషనల్ సార్ ముందు అనుకున్నాం కదా సార్ వైలెన్స్ వద్దని సార్ నేను వస్తాను సార్ బాడీ పెయిన్స్ కూడా ఎక్కువైనాయి ఎక్కడికి వెళ్తావురా 2 పెగ్గులేసి వెళ్దు గాని సార్ ఒక పాటే అన్నారు కదా సార్ మరీ కచేరీ వరకు ఎందుకండి ఇంకెప్పుడు మీ జోలికి రానండి వెళ్ళొస్తా బాయ్ సార్ పాపకి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పమంటారా ఏ రండ్రా డాక్టర్ ఆ. ఇప్పుడు మనం ఈ ఆటో లెక్కలా డాక్టర్? పోనీ నా మీద ఎక్కరా తొత్తర సిలక. ఇప్పుడు మనం వెళ్ళి విలేజ్లోకి బస్సు దూరదు, అందుకే ఈ సెటప్. ఎక్స్ట్రాలు చేయకుండా శుద్ధం మూసుకుని ఎక్కువ. రే నువ్వు అది ఎక్కడ? ఎక్కడరా? వాడు ముందు పనిలోనే వెళ్ళిపోయారా అన్నా ఏమైంది? ఎవరో డాక్టర్ లెట్టమ్మా అలా ఆటో యాక్సిడెంట్ అయింది. వాళ్ళెక్కడా? ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా.